देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाक़े दक्कन के ख़बरनामा आईना दक्कन में आपका इस्तक़बाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मा अस्फल मिनल कअबैन मिनल इज़ारि फ़फ़िन्नार, बुखारी व मुस्लिम। टखनों का जो हिस्सा पायजामे के नीचे रहेगा वह जहन्नुम में जाएगा। नॉर्थ जोन पुलिस की निगरानी में आज मंशियात के खात्मे के लिए मुनक़िदा शऊर बेदारी प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से रियासती वज़ीर तलस्सनी श्रीनिवास यादव ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि तेलंगाना चीफ मिनिस्टर KCR रियासत से मंशियात को ख़त्म करने के लिए काफ़ी संजीदा हैं और इसके लिए आला ओहदेदारों के साथ अब तक 2 मरतबा जायज़ा इजलास मुनक़्क़िद करते हुए तबादला ख्याल किया, क्योंकि नौजवान नस्ल अगर एक बार इस नशे को पाल लेती है तो फिर इसकी ग़ुलाम हो जाती है और अपनी जवानी को ख़त्म कर देती है। लिहाजा तेलंगाना हुकूमत इस मंशियात को ख़त्म करने के लिए संजीदा है। గౌరవ శాసనసభ్యులు సాయన గారికి, గౌరవనీయులు మరి ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా ఉండి అనేకమైనటువంటి పదవులు మన హైదరాబాద్లో నిర్వహించినటువంటి శ్రీ ఆనంద్ గారు ఈ రోజు మనకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్లో ఉండడం నిజంగా మనందరూ అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మాదక ద్రవ్యాల సమస్య ఏదైతుందో రోజు రోజుకి విస్తరిస్తుంది. ప్రతి పట్టణంలో ఈ గాంజా అనేది దాని అవైలబిలిటీ బాగా ఈ మధ్య పెరిగింది. అందుకనే మనము అందరం కలిసికట్టుగా దీన్ని ఎదురించాలని వారు ఆదేశించడం జరిగింది. అయితే మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. 2 రకాలుగా మేము యాక్టివిటీస్ చేస్తున్నాము. ఒకటేమో ఎన్ఫోర్స్మెంట్, ఒక కొత్త వింగ్ని ఏర్పాటు చేశాము, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని. ఇది ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్స్ని తరలిస్తారో, మనకు ముఖ్యంగా ముంబై, గోవా నుండి ఈ డ్రగ్స్ అనేది ఈ కోకేన్, హెరాయిన్ లాంటి రిఫైన్డ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. అదే కాకుండా గాంజా అనేది వైజాగ్, ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాల నుంచి వస్తుంది. సో ఈ 2 అరికట్టాలని ఎవరైతే ఈ సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక వ్యూహం లాగా మేము ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఈ మధ్య మేము పేపర్లో చూసే सिकंदराबाद नॉर्थ जोन DCP चंदना दीप्ति ने आज एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए इत्तला दी कि गांजा फरोख्त करने वाले गिरोह को पुलिस ने गिरफ्तार कर लिया है। DCP चंदना दीप्ति ने बताया कि इस गिरोह का ताल्लुक़ उड़ीसा से है। इस गिरोह से 3 अफराद को पुलिस ने अपनी हिरासत में लिया है। इनके पास 1.5 किलो गांजा और 4 सेलफोन को जब्त करते हुए रिमांड पर भेज दिया है। రండి కిరణ్ భాయ్.
లిమిట్స్లో 23వ తేదీ ఫిబ్రవరి ఈ బాబా అండ్ అన్వర్ అని వీళ్ళిద్దరి వద్ద మనకి గాంజా కన్జ్యూమ్ అవుతూ దొరికింది. అయితే వీళ్ళకి అమ్మిన వ్యక్తులు అటువంటి రాజు రావత్, గిరిధారి కైబర్తా, బుంగ్రాజ్ షబర్ వీళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మన వద్ద ఇప్పుడు 5 మంది వ్యక్తులు కస్టడీలో ఉన్నారు. వీళ్ళు గాంజాని విక్రయించడం, కొనుక్కొని కన్జ్యూమ్ చేయడం, అదే కాకుండా ఇంకా వేరే వ్యక్తులకు కూడా ఎక్కువ ధరకు అమ్మడం ఈ ప్రక్రియలో ఉన్నారని తెలుస్తుంది. అయితే వీళ్ళకి ఇప్పుడు దొరకబడిన వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి పంకజ్ అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. అతన్ని కూడా తొందరలో పట్టుకుంటాము. వీళ్ళందరూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎక్సెప్ట్ బాబా అండ్ అన్వర్. సో వీళ్ళ వద్ద 1.53 kgs గాంజా దొరికింది. అది డిస్ప్లేలో చూపించాము. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, దే ఆల్సో హ్యావ్ టొబాకో 320 ప్యాకెట్స్ ఇన్ దర్ పొసెషన్. సో అంతా ఇది సీజ్ చేయడం జరిగింది. అండ్ ద ఎఫర్ట్స్ మేడ్ ఇన్ దిస్ కేస్ బై ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్, Sub Inspector Karunakar, crime staff under the supervision of Additional DCP Venkateshwarlu Garu and ACP Naresh Reddy Garu, అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డ్స్ కూడా అందజేస్తాము. అండ్ ఇటువంటి క్రైమ్కి పాల్గొన్న వాళ్ళని ఎవరినైనా కూడా ఉపేక్షించకుండా వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ drug enforcement, and we request the public of Hyderabad, especially the public of North Zone, to help us in giving information with regard. जिला मेदक के मशहूर मंदिरों को सियाहती मुकामात में तब्दील करने के लिए चीफ मिनिस्टर केसीआर ने 100 करोड़ फंड्स मख्तस किया है। इन ख्यालात का इजहार मेदक रुकन असम्बली पद्मा देवेंद्र रेड्डी ने किया। उन्होंने आज जिला मेदक के रामदास चौराहे पर चीफ मिनिस्टर केसीआर की तस्वीर को दूध से नहलाया। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि एडुपायला के करीब वाक़ 116 तारीख़ी मंदिर और प्रोजेक्ट को सियाहती मुकाम में तब्दील के लिए चीफ मिनिस्टर केसीआर बड़े पैमाने पर फंड्स मख्तस किया है। గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో దేశంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి దేశ ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా, దేశ ప్రజలకు కూడా ఇలాంటి అభివృద్ధి అందించే విధంగా కేసీఆర్ గారు ఎదగాలి. దానికి మా ఏడుపాయల వనదుర్గా భవాని ఆశీస్సులు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మరి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో ఏడుపాయల్లో కూడా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన అమ్మవారికి సంబంధించిన ఎవరు ఇన్ని ప్రభుత్వాలు మారిన ఒక్కరు కూడా సాయం చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు టూరిజంలో భాగంగా మొత్తం ఈ ఉమ్మడి జిల్లాకే కాకుండా పక్క 1500 కోట్ల సర్క్యూట్ ప్రకటిస్తే దానిలో 100 కోట్లను మన ఏడుపాయల వనదుర్గా భవాని ప్రాజెక్టు గణపురం ప్రాజెక్టుకు అక్కడ మనకు కేటాయించడం జరిగింది. వారికి నేను ఒక బిడ్డ లెక్క మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా ఏడుపాయల వనదుర్గా భవాని ఆశీస్సులతోని ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ राजेंद्र नगर रुकन असम्बली प्रकाश गौड़ ने आज राजेंद्र नगर हलके में कई एक मुख्तलिफ तरक्याती प्रोग्रामों के साथ साथ कचरे निकासी की 25 ऑटोस को इस्तेफादा कुनिंदगान के हवाले किया।
इस मौके पर रुकन असम्बली प्रकाश गौड़ ने कहा कि चीफ मिनिस्टर केसीआर तेलंगाना को सुनहरे तेलंगाना बनाने के लिए पुरअज़्म हैं। इसी कड़ी के ज़िमन में रोजगार फराहम करने के लिए आज नौजवानों में ऑटोस की तकसीम अमल में आई है। సైడ్ వస్తే మేము వెనకాల పోతాం. ఎన్కి కార్ అన్న అందరు రారు ఎన్కి కాండి అన్న ప్లీజ్ ఎన్కి అదే ముందు పోదు సార్ ముందు పోదు రైట్ లోకల్ షాప్ రైట్ రైట్ ఆల్సో బ్యాంకర్స్ అందరూ వెనకలకు వస్తే మనకు ఫ్రీగా ఫోటో తీసుకుంటారు. అందరూ పడతారు. దూరం ఉన్నారు కాబట్టి పడలేరు. కొద్ది వెనకాల జరగాలి. అందరూ వస్తారు. కొద్ది వెనకాల రండి. जिला निर्मल के भैंसा मंडल के महागाम मौजे में हुकूमत की 32 एकड़ अराजी दलितों के हवाले करने का मुतालबा करते हुए एहतजाज दर्ज किया। पुलिस ने एहतजाजियों को गिरफ्तार करने की कोशिश की, लेकिन एहतजाजियों ने कहा कि जब तक इन्हें इंसाफ नहीं मिलता एहतजाज को जारी रखेंगे। एहतजाजियों के बज़िद होने पर कशीदगी का माहौल देखा गया। భైంసా మండలం మాగాంగ్ ప్రజలు ఇవాళ 4వ రోజు నుంచి రిలే నిరాదీక్ష చేస్తున్నారు. ఏదైతే పోలీసులను వాళ్ళు ట్రైనింగ్ చేయడాన్ని అక్రమ అరెస్ట్ చేయడం, వాళ్ళను లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వము ఇవ్వవలసినటువంటి మాగాంలో దళిత బస్తీ పేరుతో ఇవ్వాల్సిన 3 ఎకరాల భూమి ఇవ్వకుండా అక్కడ ప్రభుత్వ భూమి 32 ఎకరాల భూమి ఉన్నా కానీ దాన్ని పంచకుండా ఇవాళ వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళపైన నిర్బంధం చేయడం ఇది అన్యాయమైన విషయం. ఈ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారు దిగొచ్చి వాళ్ళకు హామీ ఇవ్వాలని, ఆ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఈ ప్రభుత్వ నిర్బంధం ఉందో ఆడవాళ్ళని చూడకుండా కూడా పోలీసులు వాళ్ళను అది బండ్లు ఎక్కేయడానికి లేపడం, లాగడము, ఆ రకంగా వాళ్ళని ఇటు అనడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు సామరస్యంగా శాంతియుతంగా రిలే నిరాదీక్ష కూడా అవకాశం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ప్రజలపై ఎంత నిర్బంధం అణచివేతన చేస్తుందో అర్థమవుతుంది. रूस और यूक्रेन के दरमियान जारी जंग के दौरान वहां तालीम हासिल करने वाले तलबा के औलिया में एक खौफ सा माहौल पैदा हो गया है। इसी ज़िमन में सनती इलाके के कुरमना पालम रिहायशी पाने वाले तालिब इल्म के लिए वालिदैन इनके बेटे के लौटने का इंतज़ार कर रहे हैं।
इनके वालिदैन ने अफसोस का इजहार किया कि दोनों ममालिक के आपसी जंग की वजह से वो अपने बेटे को वापस बुलाने पर मजबूर हैं। నమస్కారం అండి, నా పేరు వైకుంఠం అండి. మా బాబు పేరు కుశల్ సాయి. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడండి. సో ప్రజెంట్ అక్కడ వారు అంటున్నారు కాబట్టి దేనికైనా మంచిదని మన ఎంబసీ కూడాను వచ్చేయమంటున్నారు కాబట్టి మేము కూడా మా అబ్బాయిని రిస్క్ తీసుకోవడం ఎందుకన్నా వచ్చేయమని చెప్పాము. సో వాళ్ళు అక్కడేం ప్రాబ్లం లేదు, ప్రజెంట్ ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగానే ఉన్నారు. యూనివర్సిటీ కూడాను మంచిగా బాగానే ఉందన్నారు. 20 నెక్స్ట్ మంత్ 8 నుంచి ఆఫ్లైన్ అంటున్నారు, కానీ పరిస్థితిని బట్టి మళ్ళీ ఆన్లైన్ అంటున్నారు. పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ అయితే వచ్చామని చెప్తున్నాం మా పిల్లలకి, ఏ ప్రాబ్లం లేకుండా. తర్వాత మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ పంపిస్తాము. ఎలాంటి బాధ ఏం లేదు, హ్యాపీగానే వస్తున్నారు ప్రజెంట్ అయితే. మనం అయితే అది పేరెంట్గా మనం బ్యాక్ చేస్తాం. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।